నెంబర్ ఆఫ్ టైం చెప్తున్నాం. అందుచేత వర్క్ చేస్తే ఇంప్లిమెంటేషన్ 170 జరుగుతుంది సార్. సో ఒక్క ఎస్డిసి కానీ విలేజ్ లెవెల్కి వెరిఫై చేసింది లేదు, కంప్లైంట్స్ వస్తే తీసుకోవట్లేదు. అది కంప్లైంట్ తీసుకోవట్లేదు సార్. బట్ మాకు ఎకనామిక్ ఇవ్వండి ఇవ్వట్లేదు. మేము ఏం చేస్తాం, కొంతమంది రిస్క్ వచ్చేస్తాం. వాటికి ఎస్ఆర్ నెంబర్ కూడా వేయట్లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఇష్టం అంటే ఎంఆర్ఓలు పంపుతున్నారు, ఎంఆర్ఓల్స్కి పెండింగ్ ఉంటుంది. ఇట్లా ఎస్డిసి ఆఫీస్ వర్క్ చేయట్లేదు సార్. అక్కడ 4 ఎస్డిసిలు ఉన్నాయి. అంటే యాక్చువల్ కేసు రీచ్ చేయాల్సింది ఎస్డీ కేసు. వాళ్ళని అదర్ డిపార్ట్మెంట్ అదర్ వర్క్కి అలాట్ చేస్తున్నారు సార్. వాళ్ళు అక్కడ పనిచేయట్లేదు. అది చాలా సీరియస్గా తీసుకోమని చెప్తున్నారు సార్. ఎస్టర్డే మేడం ఎస్డిసి ఆఫీస్ 2 ఉన్నాయి మేడం. ఎస్డిసిస్ ఇద్దరు కానీ కేసులు లేదు అంటున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్కి ఈ కేసు మీద ఆల్రెడీ ఎస్టీలో మనం కేసు కేసు ఫైల్ చేశారు. తర్వాత లిక్కర్ షాపులు ఏమైనా, తర్వాత విలేజ్ మార్కెట్స్ కానీ షాప్స్ కానీ వీళ్ళకి లైసెన్స్ ఇష్యూ చేసి, మైనింగ్స్ అయితే మైనింగ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ మీటింగ్ పెడితే మేడం ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అలాగే మేడం మనకి ఇల్లీగల్ ఆక్యుపేషన్కి సెక్షన్ 6 పర్వాలేదు. సర్వే నెంబర్ చూపించారా ల్యాండ్ కోసం? సర్వే నెంబర్ మీద అవార్డింగ్ అయిపోయింది మేడం. వచ్చింది కానీ మాకు ఇక్కడ ల్యాండ్ ఇచ్చింది కదా, దీని పేరు మీద వేరే పేరు మీద ఇచ్చేసారు. ఇక్కడ రావచ్చు కదా, మళ్ళీ దారి ఇంటి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు 2011 కేసు అంతా ఇప్పుడు 2025లో కొన్ని కొత్త విలేజ్ అవార్డు పాస్ చేసిన తర్వాత పాత కేసులు టేకప్ చేయడం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అన్ని ముగించుకోవాలి. 41 కాంటూర్ మళ్ళీ 45 కూడా మీ దగ్గరికి రావాల్సిందే. మేము దగ్గరికి ఇంట్లో 1 నెల 2 నెలలు నాది అయిపోయింది. ఈ ఫేజ్లో తీసుకున్న దానికి అయిపోతుంది. తర్వాత కేసు ఓపెన్ చేస్తాం. బికాస్ మీ ఫైల్ అంతా ఎక్కడ ఉంటుందని కూడా ఇప్పుడు తెలియదు. 11 జరిగింది కాబట్టి నాకు 2 నెలల టైం ఇస్తే ఫస్ట్ ఇవన్నీ చేయించుకొని మీ దగ్గరికే వస్తాము. మళ్ళీ ఫైల్ అంతా తీసుకొని వచ్చి ఎవరెవరికి సమస్యలు అక్కడికే వాళ్ళు అక్కడే ఉన్నారు, గ్రామంలో ఉన్నారు మొత్తం అందరూ. ఇప్పటి గ్రామ సభ కూడా కట్టుదల గ్రామ సభలో అప్పుడు నేను ఎంపీ తీసినప్పుడట గ్రామ సభకు వచ్చేది అమ్మ మీరందరూ అర్హులు, మీరు ఫైనల్ అవార్డు ఇది మీకు అని వాళ్ళ సంతకాలు కూడా తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అన్ని అంగన్వాడీ టీచర్లు పిలిపించి 4 రోజులు అంగన్వాడీ టీచర్లు పిలిపించి అమ్మ శుభ్రక్షణ ఎక్కడ ఉంటుంది, ఇల్లు ఎంత లేదా